హాయ్ ఫ్రెండ్స్, నేను ఏపీ ఐఎమ్ అభి. మీరు చూస్తారు అభినవ్ టాక్స్. ఈరోజు చెరువు. ఈ వాటర్ చెరువులో నుంచి బయటికి వెళ్ళాలి, చాలా కష్టంగా ఉంటుంది. బట్ ట్రై చేద్దాం. వెళ్ళిపోదాం. చూసారా, ఆయన భయపడి దిగిపోయాడు. వెళ్ళిపోవాలి. అయ్యో, ఇటువంటి కష్టమైన దారిలో నుంచి వెళ్తాం, పొలాలకి వెళ్తారు వీళ్ళు. ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఫార్మర్ లైఫ్. రైతు తన జీవితాన్ని ఎలా గడుపుతున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు అని. ఇదంతా ఫార్మర్స్ కోసం మన జగనన్న గారు ఇచ్చిన 1000 పట్టాలు. ఇవన్నీ వైట్ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఇళ్ళ స్థలాలు. జగనన్న గారు ఇచ్చిన జగనన్న భరోసా అన్నమాట. సో మర్చిపోయాను. సరే, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, చూడండి, పర్లేదు. ఇప్పుడు మనకి స్టడీగా అందిస్తాం. పొలాలు ఇవన్నీ. ఇప్పుడు మనం పొలం పని చేయడానికి వెళ్తున్నామా, జస్ట్ పొలం చూడడానికి వెళ్తున్నామా? చూడడానికి వెళ్తున్నాము. అయ్యో ఫ్రెండ్స్, ఇందాక కుప్ప చూపించాను. ఏదో కుప్ప దాటుకుని వచ్చావు ఇటు పక్కకు మేము కాలువ నుండి. ముందు ఇక్కడ కూడా ఉన్నాయి కుప్పలు. ఇవన్నీ ఏం కుప్ప అంటారు దీన్ని? వరి కుప్పలు ఇవన్నీ. ఫ్రెండ్స్, పొలానికి వచ్చేసాను. ఇది మొత్తం మా పొలం కాదు, మా బామ్మర్ది అండ్ మా పెద్ద మావయ్య. సో వాళ్ళ పొలాలకి చూస్తాం రా అని చెప్పి తీసుకొచ్చాను. ఇది కూడా పొలం కాదంట, కట్టుబడి అంట. కౌలు పొలాలంట. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను నేను మీకు ఈరోజు. ఓకే, ఇక్కడ ముళ్ళు ఉంటాయంట. ఆ ముళ్ళు గుచ్చుకుంటే కాలికి చీమ్ పట్టిద్దంట. నొప్పి రాదు కానీ చీమ్ పట్టేసిద్దంట. సో చూసుకుంటురా జాగ్రత్తగా అని చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఆ ముళ్ళు తగిలితే చాలు నొప్పి వచ్చిద్ది, తల చీమ్ పట్టేసిద్ది అంటున్నాడు. అంటే కొంచెం కేర్గా ఉండు అని చెప్తున్నాడు. ఉందాం. పొలంలోకి వెళ్ళడం చాలా కష్టం. అదే మనం సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళడం మాత్రం చాలా ఈజీ. ఎందుకంటే ఖరీదైన ఏసీ కార్లు వెళ్తాం, ఖరీదైన బైకుల మీద వెళ్తాం. ఎటువంటి ఎటువంటి కష్టం లేకుండా. ఓన్లీ మనం వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్లు తప్ప. ఆఫీస్కి వెళ్ళాక అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, చల్లగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఏసీ ఉంటుంది కాబట్టి. సో కంప్యూటర్స్, సిస్టమ్స్ మొత్తం. సో బట్ కానీ పొలంలోకి వెళ్ళాలంటే, మనం తింటున్న తిండి, అన్నపు ముద్ద, అన్నం మన నోట్లోకి వెళ్ళాలంటే ఆ పొలంలోకి వెళ్ళాక కూడా చాలా రిస్కీగా ఉంటుంది. చూడండి, నడవడానికి అవకాశం ఉండదు. ఏదో ఒకటి పాములు ఉంటాయి, పెద్ద పాములు ఉంటాయి, ఇక్కడ కోతులు ఉంటాయి, అన్ని పైన పడతా ఉంటాయి. అటువంటి కష్టాలన్నింటినీ మనం దాటుకుని వెళ్ళి ఈ పొలం పండించి అన్నం బయటికి వచ్చేలాగా బియ్యం తయారు చేస్తాం. ఎంతైనా సాఫ్ట్వేరే. అండ్ రైతు అంత గొప్పది కాదు సాఫ్ట్వేర్. ఇది మొదటి నుంచి ఉంటుంది కదా, ఏది అన్నం పండించడం అనేది. పొలంలో అన్నం పండించడం అనేది మొదటి నుంచి ఉంటుంది. ప్రపంచం మొదలైనప్పటి నుండి పొలం అనేది ఉంది. బట్ సాఫ్ట్వేర్లు ఇవన్నీ మనిషి కనిపెట్టింది, కానీ భూమి నుండి అన్నం వచ్చేది కనిపెట్టింది మాత్రం దేవుడే కదా. సో మనం దీనికే ఎక్కువ శాతం ఓటేస్తూ ఉండాలి. రైతు ఇంగ్లీష్లో ఏమంటారు? ఫార్మర్. వీక్లీ నిజంగా అదే మహేష్ బాబు సినిమా, ఏం సినిమా అది? మహర్షి సినిమాలో చూపించిన లైన్ చూసారు ఎంత బాగుంటుందో. నిజంగా ప్రతి ఒక్కరు జాబ్ చేసేవాళ్ళు వీక్లీ 1 డే ఫార్మర్స్ కి చేయటానికి మీరు స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. మన ఇండియా చాలా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు నచ్చితే
అట్లయితే నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా అలాంటివి చాలా బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఇదనే కాదు, చాలా ఇంకా వేరేవి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటము అండ్ మీరు చూడని ప్రదేశాలని నేను చూపించటము లాంటివి చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారా, ఇది మామ ఈ గుంపుని ఏమంటారు? పొద. ఈ పొదలో నుంచి వెళ్ళాలి. ఎలా ఉంటుంది ఏంటో. ఏముంది, బాగానే ఉంది. అలా వెళ్తాను చూడండి, అలా వెళ్తాను నేను కూడా ఇప్పుడు. హే ఫ్రెండ్స్, షిట్ నేను నిక్కర్ షార్ట్ వేసుకుని వచ్చాను. సో ఈ షార్ట్ ఇవన్నీ నాకు తగిలి దురదొస్తుందంట కాళ్ళకి. బట్ తప్పదు, నాకు తెలియదు కదా. అంటే షార్ట్లో ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కదా, నార్మల్గా వచ్చేసాను. ఇంట్లో మామూలుగా బయటకు వెళ్ళేటప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్తాను. చూసారా, చూడండి, వాడికి ప్యాంట్ ఉంది కాబట్టి ఎన్ని తగిలాయో అలాంటివి. నాకు ఏం తగలేదు. అయ్యో ఏం తగలేదు. ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇది మా రిలేటివ్స్ పొలం అంట. నాకు పొలాలు ఏం లేవు, నేను కష్టపడి క్రియేట్ చేసుకోవడం తప్ప. పొలాల మధ్యలో చెట్లు బాగున్నాయి కదా. ఈరోజు క్లైమేట్ ఏంటో కొంచెం వెరైటీగా బాగుంది. ఎండ లేదు, చల్లదనము లేదు, బట్ బాగుంది. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మేము పొలానికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక మీకు ఆకు చూపిస్తాను చూడండి. ఈ ఆకు కనిపిస్తుందా? ఈ ఆకు ఇది కాలిపోయిందంట. అంటే మన మందు కొట్టారు. సో ఆ మందుకి పొలంలో ఉన్న ఆకులన్నీ, పొలం కాలిపోయింది సగం అని చెప్పి భయపడి చూద్దామని చెప్పి వచ్చాం. సో కొంచెమే కాలింది, మిగతాది అంతా ఈ ఆకులు చూసారా ఇలాగా పండింది. ఇది ఆకేంటంటే ఇది ఏం పొలం అంటే మినుములు, మినపప్పు అంటాం కదా మనం, మినపట్టు వేసుకుంటాం, మినప దోశలు. అలాగా ఇది మినప్పొలం అన్నమాట. సో దానికోసం వచ్చాం. పర్లేదు, బాగానే ఉంది పొలం. మేము కంగారు పడాల్సింది ఏం లేదు. ఓకే, ఇది ఫ్రెండ్స్ చూడండి, మొత్తం కాలిపోయినాయి, మందు ఎక్కువ అయిపోయి. సో పొలం అంతా అలాగే కాలిపోయిందా, కొంచెం కాలిందా, ఏమైందని రైతుల గుండెల్లో రైలు ఇంజన్ లాగా కొట్టుకునేవి ఎటువంటి సందర్భాల్లోనే. పొలమా కాలిపోయిందా, ఏమైంది అని ఆవేశంగా పరిగెత్తుకుని వచ్చి, నిజంగానే ఎక్కువగా కాలిపోయింటే కొంతమంది గుండె ఆగిపోయేలా ఉంటుంది, కొంతమందికి పర్వాలేదు దేవుడి దయ కొంచెమైనా బతికింది అని చిన్న ఆఖరి మాట తృప్తి మిగులుస్తుంది. ముళ్ళులు ఉంటాయి, చూసుకుంటురా అని చెప్తున్నారు. ఓకే, గుచ్చుకుంటే చాలా పెయిన్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటారా అంటున్నారు. ఓకే, ఫస్ట్ టైం గుచ్చుకున్న వాళ్ళకి చాలా నొప్పి ఉంటుంది, చాలా పెయిన్గా ఉంటుంది. మాకైతే గుచ్చుకున్న ఆల్రెడీ మాకు అలవాటే, మీకు అలవాట్లేదు కదా, జాగ్రత్తగా చూసుకుంటారా అంటున్నారు. ఓకే, కేర్గా చూసుకుని వెళ్దాం. డైవ్ ఏమంటున్నారు, పక్కకు జరిగిపోమంటున్నారు. ఓకే, గురించి తుఫాను గురించి పంటలు పొలాలు దెబ్బతిన్నాయి, వాటి డబ్బులు పడలేదు, ఇన్పుట్ సబ్సిడీ వేశాడు, నష్టపరిహారం వేయలేదు. దయచేసి రైతుల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ వారు కోరుతున్నాం. అంతే. ఇప్పుడు ఎకరం అంటే ఎన్ని సెంట్లు? 100 సెంట్లు. 100 సెంట్ల? ఒక సెంటుకి 48 అడుగులు. 100 సెంట్లు అంటే 4008 అడుగులు ఒక ఎకరం. 48 గజాలంటే 48 అడుగులే కదా? కాదు, ఒక గజం ఈక్వల్ టు 3 అడుగులు అంటే 72. 48 130 144 అడుగులా? 144 అడుగులు ఒక గజం, ఒక సెంటు. అలాంటిది 100 సెంట్లు అంటే 10,000 అడుగులు అంటే 144 అడుగులు, 4,400, 14,400 అడుగులు వచ్చేసి ఒక ఎకరం. అయ్యో 14,400 అడుగులు ఒక ఎకరానికి చదరపు. అంటే చుట్టూరు కొలత వేసుకుని
అక్కడ కనిపిస్తున్న 1 2 3 ఈ పొలాలు మనయే, సొంత పొలాలు. ఎక్కడ వరకు? ఆ గట్టు దాకా దిబ్బకే. ఈ దిబ్బ, ఆ దిబ్బ అదిగో అక్కడ గట్టేసి ఉన్నాయా? ఇక్కడ చిన్న దిబ్బ. కాదే, ఆ, అక్కడ కుప్పలేసి ఉన్నాయి పైన. ఆ కుప్పలేసి ఉన్నాయి. అక్కడ దాకా. ఆహా, అక్కడ దాకా. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ వరకు. ఇది ఈ ఎండింగ్, 60 సెంట్లు. ఈ ఎండింగ్, ఈ ఈ ఈ ఈ గట్టు వరకు. ఎన్ని సెంట్లు మొత్తం? 60 సెంట్లు. 60 సెంట్లు. అంటే ఎన్ని ఎకరాలు? అర ఎకరం. అర ఎకరమేనా? అక్కడ నుంచి ఇక్కడికి అర ఎకరమా? ఇది అది 14 కూడా కలుపుకొని అక్కడ దాకా మళ్ళా వస్తే మొత్తం ఎకరం. అంతా మా మేనమావలు దోచేశారు. అదే మా మేనమావలు తీసేసుకున్నారు మా తాతగారి దగ్గర. మాకేం లేదు. ఇలా వీడియోలు తీసుకుంటూ కాస్తో కోస్తో దేవుడి దేవల్ల మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, చూపిస్తున్నాడు అని చూసే క్రౌడ్కి, చూసే వ్యూవర్స్కి అనిపిస్తే క్లిక్ అవ్వచ్చు. కొంచెం మేము చేస్తున్న షార్ట్ ఫిల్మ్స్లో ఏదైనా మంచి యాక్టింగ్ యాటిట్యూడ్ అయ్యి అవకాశాలు వస్తే అంతా అదృష్టాన్ని బట్టి, టాలెంట్ని బట్టి ఉంటుంది. సో చేస్తూ ఉండాల్సిందే, అంతే చేయాల్సిందే. మీరు కూడా టైంపాస్గా మా వ్లాగ్స్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూడండి ఇంకా పొలంలో పనులు. ఎకరం గతో అసలే భాయ్. ఇదంతా ఏం పొలం? మాగాని అంటారు. ఏంటది మాగాని? అంటే బియ్యమేగా. ఆహా, ఇప్పుడు పండుతున్న పొలాన్ని బట్టి మాగాని అంటారు. ఓకే. చూడండి మొదలు పొలంలో ముళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట. అది గుచ్చుకుంటే లోపలికి ముందున్న పార్ట్ లోపలికి వెళ్ళిపోద్ది. చిన్న పార్ట్ ఇది ఎర్రగా ఉంది చూసారా? అది లోపలికి ఇరుక్కుపోయి పెట్టిద్ది. తర్వాత సీమ్ కట్టద్ది. సీమ్ కట్టిన తర్వాత మనం పినిస్ పెట్టి ఇలా పొడవంగానే ఆ సీముతో పాటు పసుక్కంట బయటికి వచ్చేస్తుంది. అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. బాధ మాత్రం ఒక లెవెల్లో ఉంటుందండి. పెయిన్ఫుల్. అవునండి. పెయిన్ఫుల్ ముళ్ళు. ఇంగ్లీష్ లో ఏమంటారు ఈ ముళ్ళుని? తెలీదండి, కనుక్కోవాలి. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు ముళ్ళుని ఏమంటారు తెలియదు. ఇంగ్లీష్ లో నేర్పించలేదా? లేకపోతే వాళ్ళకి ఇంకా రాలేదా? నైల్. అది సూదిని అంటారు కదా నైల్ అనేది. ముళ్ళుని నెయిల్స్ అంటారండి. ఓకే ఓకే ఓకే. మోటార్, వాటర్ మోటార్ అంటే అదేనా? చెరువులోంచి అదే రంగస్థలం సినిమాలో పడతాడు, అదేగా మోటార్ అంటే. పంపు సెట్ అంటారు మరి అది అక్కడ. పంపు సెట్ వేరు, అది వేరు, ఇది కాదా? ఇక్కడ పంపు సెట్లు ఏం లేవా? ఎప్పుడు మీ నాన్నగారు కానీ మీ పెదనాన్నగారు కానీ వాడలేదా? ఓకే. కుప్పలు అంటారు వీటినేగా. చిన్నప్పుడు మనం ఈ కుప్పల దగ్గర కదా వచ్చి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. బాగా దురద పుట్టేది, ఒళ్ళంతా దురద పుట్టేది. గడ్డిలో ఆడి 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 ఇంటికి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ఇది పొలం పని చేసిన వాళ్ళు అన్నం తిన్నాక, అదే బువ్వ తిన్నాక ఇలాంటి చెట్ల చేమల దగ్గర ప్రశాంతంగా పడుకుంటారు. ఇదిగోని చూసారా, నేను చెప్తూనే ఉన్నా. ఇలాంటి చిన్నప్పుడు ఇగో ఈ గడ్డిలోనే ఆడుకునేవాళ్ళం. ఈ గడ్డిలోనంటే ఇలా ఉండేది మా ఇళ్ళ దగ్గర, మా తాత వాళ్ళ ఇళ్ళ దగ్గర. ఆ గడ్డిలో దొల్లేవాళ్ళం, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి దొల్లి ఒళ్ళంతా దురద పుట్టేసేది. దురద పుట్టే వరకు ఆడేవాళ్ళం. దురద పుట్టే అమ్మ బాబోయ్ దురద పుడుతుందని చెప్పి ఉరికెత్తి ఇంటికి స్నానాలు చేసి అప్పుడు తినేసి పడుకునేవాళ్ళం. మోటార్లో వాటర్ వేస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ మాగాణిలో ఎన్ని పొలం కుప్పలు ఉన్నాయో. వాట్ అదే చూపిస్తున్నాను నేను. పొలంలో మాగాణి పొలం అంటే ఇందులో అవన్నీ పొలం అయిపోయాక బియ్యం తీయడానికి ఆ కుప్పలు తీసి, కుప్పలు అంటే చూపిస్తాను మీకు. చూడండి ఇది ఉంది చూడండి. ధాన్యం ఉన్నదాన్ని ఇలా కుప్పలుగా వేస్తారు. సో ఏముంది తొక్క. సో కుప్పలన్నీ మొత్తం ఈ పొలం. ఆ పక్కన హైవే కనిపిస్తుందా మీకు? కనిపించదు అనుకుంటా, కొంచెం జూమ్ చేసుకోవాలి. ఆటో వెళ్తుంది చూడండి. ఆటో, అది హైవే. అంటే ఇంతకుముందు ఈ పొలం, ఈ పొలంలో ఉంచి పెడన పొలాల మధ్యలో నుంచి బైపాస్ హైవేకి బంటుమిల్లికి వేశారు. సో బంటుమిల్లి ఊరు వెళ్ళి అటు నుంచి మీరు భీమవరం వెళ్ళొచ్చు, ఒంగోలు వెళ్ళొచ్చు, అండ్ వైజాగ్ సిటీ వెళ్ళొచ్చు. పొలంలో కుప్పలు. ఇది చేతికి ఎప్పుడు వస్తుంది పంట? 4 నెలలు పడుతుంది. ఇంకా 4 నెలలు పడుతుంది. 4 నెలలు పంట చేతికి వచ్చేస్తుంది తప్పకుండా.
పండితే బంగారం, లేదంటే ఏదైతే మట్టిలో కలిపామో అదే మట్టిలో కలిసిపోవాల్సి వస్తుంది రైతుల బిడ్డలకి. చూసారా, రైతులు ఇలాగే ఉంటారు. ఒక లుంగి కట్టుకొని ఆ పైన షర్ట్ వేసుకొని, ముక్కు పొడి అంటే తెలుసా? ముక్కు పొడి ఆయన వాడుతూ ఉంటారు చూడండి, ముక్కుకి పొడుము పెడతా ఉంటారు, దాన్ని ముక్కు పొడి అంటారు. అంటే సాఫ్ట్వేర్స్ ఉంటారు. సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? ఎంతసేపుకి స్మోక్ చేస్తారు, కాఫీ తాగుతారు, ఎక్కువ శాతం గ్రీన్ టీ తాగుతారు సాఫ్ట్వేర్స్. బట్ అదే ఒక ఫార్మర్ ఏం చేస్తాడంటే లుంగి కడతాడు అండ్ ముక్కు పొడి ముక్కులో తోస్తా ఉంటాడు. మంచి కంపు కొట్టిద్ది ఫార్మర్ దగ్గర, ప్రకృతి కంపు, మట్టి కంపు, పొలంలో వచ్చే బురద కంపు, అదే మంచు కంపు కొడతా ఉంటుంది సాఫ్ట్వేర్ దగ్గర. పర్ఫ్యూమ్ అంటే తయారు చేసిన దాంట్లోంచి వచ్చే వాసన, సువాసన సాఫ్ట్వేర్ దగ్గర. బట్ ఫార్మర్ దగ్గర ప్రకృతే ఇస్తున్న స్మెల్ అంత బాగుంటుంది. ఆయనకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 62 సంవత్సరాలు. అదే ఒక సాఫ్ట్వేర్ చూడండి, 62 సంవత్సరాలకి ఇంత పొట్టేసుకుని, అంత గడ్డ వేసుకుని, 3 అడుగుల సైజు వెడల్పులో ఉంటాడు. నడవలేక నడుస్తూ, తినలేక తింటా బతుకుతూ ఉంటాడు. ఫార్మర్స్ అలా కాదు. దేవుడిచ్చిన ఏజు, దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన ఫుడ్డు, అదే దేవుడిచ్చిన శక్తి. ఇందులోంచి అవతల పక్కకి వెళ్ళాలి మేము ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇలా వెళ్తే తడిసిపోతాం కాబట్టి ఈ పక్కన బొండు లాంటిది, అది ఏం చెట్లు, ఈ చెట్లు ఒకటి తాడి చెట్టు తీసి యువతల నుంచి అవతల పక్క వేసారు. దాని మీద నుంచి ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తాం. చూస్తూనండి అది ఎలా నడుచుకుంటూ వెళ్తాము చూపిస్తా. అయ్యో, ఇది చాలా డేంజర్గా ఉందిగా. ఎలా ఇందాకంటే అందులోంచి నడుచుకుంటూ వచ్చేసా, నాకు భయం వేసింది, అటు వద్దు అని చెప్పాను. సో అందుకే ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాం. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇందులో పాములు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. పొలాలు ఎక్కువ శాతం పాములే ఉంటాయి. సరే వెళ్ళిపోయారు ఫార్మర్, ఎంత సింపుల్గా వెళ్ళారు. బ్రో ఇగో నిన్ను చూసి నేను రావాలి. అయ్యో బాబాయ్. లెట్స్ కమ్ ఆన్ సీ హౌ ఐ విల్ గో. 1 2 3. నాకు ఇంగ్లీష్ రాదని చెప్పి తమిళ్ మాట్లాడుతున్నాడు. తమిళ్ అసలు అర్థం కాదు. 6 7 8 9 10 11 12 13 14. ఓకే, ఇప్పుడు నేను కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్, తప్పకుండా. అమ్మ బాబాయ్, ఒకవేళ నేను వెళ్ళేటప్పుడు ఈ ఫోన్ పడిపోతే అయ్యో వద్దులేండి, మళ్ళీ ట్రై చేస్తాను. అయ్యో చాలా భయంగా ఉంది చూడండి. అమ్మో, అయ్యో అయ్యో అయ్యో, అమ్మ అమ్మ. ఓకే 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 ఫ్రెండ్స్, దాటుకుని వచ్చేసాను. సో ఇప్పుడు మేము గో బ్యాక్ హోమ్కి వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళే వైపు దారులు చూపిస్తా అండ్ పొలాలు ఉంటే పొలాలు కూడా చూపిస్తాను. ఇది కుప్ప, గడ్డి కుప్ప, ఇందాక చూపించాను కదా అదే. చూడండి ఫ్రెండ్స్, జగన్ అన్న ఇక్కడ ఒక రాయి కనిపిస్తుందా, 191. ఇక్కడ ఒక వైట్ రాయి కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇక్కడ ఒక రాయి. సో ఇంత ప్లేసు, ఇంత ప్లేసు. ఇప్పుడు నేను నుంచున్న ప్లేస్ నుంచి ఇది ఎంత దూరం ఉంది? 4 ways, 4 రాళ్ళు. నేను నుంచిన ప్లేస్ ఒక రాయి. ఇది ఈ లైన్ గీత. జగనన్న రైతు స్థలంలో ఇచ్చిన జగనన్న భరోసా ఇళ్ల పట్టాలు మాకు కూడా ఇచ్చారు, విజయవాడ వెలగలేరులో. సో పర్లేదు, చాలా పెద్దగా ఉంది. ఓకే, ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో నేను ఆపేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ వాచ్ అభినవ్ వ్లాగ్స్. అండ్ మీరు ఎంకరేజ్ చేస్తే, నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు, ఆ తప్పులు కూడా సరిదిద్దుకొని చెప్తే, నాకు మీరు కామెంట్ రూపంలో చెప్తే నేను కొంచెం క్లియర్గా అలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చేసుకుంటాను. కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.